వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కజిన్ బ్లాగ్స్. మేము చికెన్తో వడలు వేసాం. దాని ప్రాసెస్ ఎలాగో మీరే చూసండి. దీనికోసం 1/2 kg బోన్లెస్ చికెన్ నీట్గా వాష్ చేసి తీసుకోండి. అలా వాష్ చేసుకున్న చికెన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఉప్పు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా, కొత్తిమీర. వీటితో పాటు మీకు ఇష్టం ఉంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో కొంచెం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చికెన్ని మొత్తం ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం లైట్గా బరగ్గా ఉండేలాగా. అండ్ ఒక 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుని వాటర్ మిక్స్ చేసుకోండి. స్పూన్తో బాగా కలపండి, ఉండలేం లేకుండా. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక పక్కన బ్రెడ్ని వేయించి పొడి చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకుని చెయ్యి తడి చేసుకుని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ షేప్లో చేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటి చేసుకుని ప్లేట్లో పెట్టుకుని అన్నీ ఒకేసారి మనం ఫ్రైకి ఆయిల్లో వేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అనిపిస్తుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఈ వీడియోలో చూపించిన విధంగా ఆ వడలు కార్న్ఫ్లవర్ వాటర్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ మనం ఎందుకు యూస్ చేస్తున్నామంటే క్రిస్పీనెస్ కోసం. పిల్లలకు కొంచెం క్రిస్పీగా ఉంటే ఇష్టపడతారు కదండి, అందుకు. అలా ఒక్కొక్కటి కోట్ చేసుకుంటూ మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి, ఈవినింగ్ టైం వేడివేడిగా స్పైసీగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. Thank you for watching. Please like, share and subscribe Crazy Cousin Vlogs.